అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాను చూడడానికి వచ్చుడంట. కారు పైన నిల్చోని అందరికీ బాయ్ బాయ్ చెప్పుడంట. జనం ఎక్కువై తొక్కిసలాటలంట. అల్లు అర్జున్ వస్తున్నట్టు పోలీసులకు తెలియదంట. సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీసులకు చెప్పలేదంట. తొక్కిసలాటలో రేవతి మృతి చెందేనంట. ఆమె కుమారుడు శ్రీతేజ్ అల్లు అర్జున్ అభిమానుడంట. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడంట. సంధ్యా థియేటర్ పైన అల్లు అర్జున్ పైన అల్లు అర్జున్ సెక్యూరిటీ పైన సెక్షన్ 105 హత్య కింద 108 ప్రమాదకరంగా వ్యవహరించడం ద్వారా వేరే వ్యక్తి గాయపడడానికి కారణం కాగా నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టుడాయే. సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలుపుడంట. నేరం రుజువైతే 10 ఏళ్ల శిక్ష పడతదంట. గతంలో సల్మాన్ ఖాన్ పై పెట్టిన ఐపీసీ 304 బిఎన్ఎస్ సెక్షన్ 105తో సమానమంట. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో టైమ్ అంట. పాట పాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు. పాట పాటికి ఓటేసి అధికారం ఇస్తే చనిపోయిన రేవతికి అల్లు అర్జున్ నుండి 1 కోటి రూపాయలు, సంధ్యా థియేటర్ నుండి 1 కోటి రూపాయలు, కాంగ్రెస్ ప్రభుత్వం నుండి 1 కోటి రూపాయలు, థియేటర్ యజమానుల సంఘం నుండి 1 కోటి రూపాయలు, జీహెచ్ఎంసీ నుండి 1 కోటి రూపాయలు, రేవతి భర్తకు కొడుకుకు పాట పాటి ప్రభుత్వం తరపున ఇప్పిస్తాము. పోలీసులకు చెప్పకుండా పోజులు కొట్టుకుంటూ వచ్చే హీరోలను జైల్లో పెడతాము. పోలీసులకు సమాచారం ఇవ్వని థియేటర్ యజమానిని జైల్లో పెడతాము. అప్పుడు బుద్ధి వస్తది. ఇకపై తొక్కిసలాటల్లో చావడానికి వీల్లేదు. ఆడవాళ్ళు చిన్న పిల్లలను తీసుకొని ఈ డొక్కు హీరోగాళ్ళ సినిమాలకు వెళ్ళకండి. ఈ హీరోలంతా దొంగన కొడుకులు, పిల్లికి కూడా బిచ్చం పెట్టని ముండా కొడుకులు. నెంబర్ 1 చీటర్స్, నెంబర్ 1 రాస్కెల్స్,